హలో అండ్ నమస్తే. వెల్కమ్ ఎవ్రీవన్. అందరికీ స్వాగతం, సుస్వాగతం. లెట్స్ చెక్ ఔట్ ఫుల్ వీడియో 'కిసిక్' సాంగ్ 'పుష్ప 2' ద రోల్ అల్లు అర్జున్, సుకుమార్, శ్రీలీల, డిఎస్పి. ఒక ఫన్నీ థింగ్ ఏంటంటే నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. నేను 'పుష్ప 2' సినిమా చూద్దామని వెళ్ళాను. నేను యాక్చువల్లీ ఏ థియేటర్‌లో ఏ టైం ఉందో చూసాను. నాకు 12:50కి ఒక షో దొరికింది. సో, అప్పుడు టైం ఆల్రెడీ ఒక 12 అయిపోయింది. నేను ఫటాఫట్ పరిగెత్తుకుంటూ థియేటర్‌కెళ్ళి టికెట్ తీసుకొని హ్యాపీగా కూర్చున్నా. తర్వాత నాకు కనిపించింది ఏంటంటే 'పుష్ప 2' హిందీ విత్ ఇంగ్లీష్ సబ్‌టైటిల్స్ అని నాకు కనిపించింది. ఓరి దేవుడా! నేను 'పుష్ప 2' హిందీ డబ్ మూవీకొచ్చానని చెప్పేసి ఇంక వచ్చేసాం కదా అని చెప్పి చూసానండి. నేను యాక్చువల్లీ 'పుష్ప 2' హిందీలో చూసా. తెలుగులో నేను చూడలేదు 'పుష్ప 2'. మేబీ నెట్‌ఫ్లిక్స్‌లో వచ్చినప్పుడు చూస్తాను నేను ఇంకా 'పుష్ప 2'. సో, యాక్చువల్లీ ఇప్పుడు ఈ సిరీస్ తెలుగులో ఈ ఫుల్ వీడియో అనేది నాకు సర్ప్రైజే. నాకు తెలుగులో నేను చూడలేదు సినిమా. హిందీలో చూసాను. నేను తెలుగు వాడిని అయ్యుండి కూడా. అది ఇంకా అలా జరిగిపోయింది. లెట్స్ వాచ్. Kiss, 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 kissicka, kissa, kissa, kiss, kissicka, 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 kiss, 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 kissicka, kissa, kissa, kiss, kissicka. సాంగ్‌లో బీట్ అయితే ఉందండి. ఐయామ్ ఎంజాయింగ్ ద బీట్ ఆఫ్ ద మ్యూజిక్. కొంచెం వాల్యూమ్ పెంచి ఎంజాయ్ చేద్దాం మ్యూజిక్‌నైతే. మంచి పార్టీ సాంగ్ అండి. పార్టీలో ఈ పాట పెట్టుకోవచ్చు. దించరా దించరా దించు మావయ్యొచ్చాడు దించు కిస్ 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 కిస్క కిస్సా కిస్సా కిస్ కిస్క దించరా దించరా దించు బావయ్యొచ్చాడు దించు కిస్ కిస్ కిస్. ఏంటో అండి మా ఫ్రెండ్ షేర్ చేశాడు కాబట్టి నేను చెక్ చేస్తున్నాను. నార్మల్‌గా అయితే ఆఫ్‌కోర్స్ మూవీలో ఉంది. అందరూ పిచ్చోల్లాగా ఈ సినిమా చూసేసారు. చాలా పెద్ద హిట్ అయిపోయింది. సో, ఇది పబ్లిక్‌లో అందరూ చూసిందే. నేనేమి కొత్తగా నేను ఒక్కడినే చూస్తున్నట్టు కాదు కదా ఇదంతా. చిచ్చా వచ్చాడు దించు మచ్చా వచ్చాడు దించు పిలిసినోడొచ్చాడు దించు పిలవనోడొచ్చాడు దించు మా ఓడొచ్చాడు మీ ఓడొచ్చాడు మన ఓడొచ్చాడు దించు ఆళ్లతో ఫోటో ఇళ్లతో ఫోటో ఆల్బమ్ లో అంటించు మరి నాతో దిగిన బొమ్మని కాదు లాకర్ లో దాచుంచు ఏ పుసుక్కున్న ఈ కిసుక్కులు బయటికి వచ్చాయో దెబ్బలు పడతాయి రాజా దెబ్బలు పడతాయి రో దెబ్బ దెబ్బ దెబ్బలు పడతాయి రో. ఒక మంచి వైబ్ ఉందండి ఈ సాంగ్‌లో. స్టార్టింగ్‌లో లిరిక్స్ లేకుండా మ్యూజిక్ మాత్రమే ఉన్నప్పుడు వైబ్ ఒకటి. ఇప్పుడు లిరిక్స్ స్టార్ట్ అయిపోయి వీడియో మధ్యలో వచ్చేసరికి వైబ్ ఒకటి డిఫరెంట్ వైబ్ ఉంది. ఒక యాటిట్యూడ్ అయితే మెయింటైన్ అవుతుంది ఈ వీడియోలో. మనం చెప్పనక్కర్లేదా అల్లు అర్జున్ గారు అతను గ్రేట్ డాన్సర్. అతని డాన్స్ ఎప్పుడు సూపరే. పక్కన నిలబడి ఫోటో తీసుకో భుజాలు గాని రాసుకుంటే దెబ్బలు పడతాయిరో దెబ్బలు పడతాయిరో. ఈ వీడియో ఏంటంటే అండి ఇట్స్ ఫర్ ఎ చేంజ్. ఎప్పుడు మీరు బోరింగ్‌గా జీవితాన్ని గడిపేస్తున్నారు అన్నట్లు కాకుండా కాసేపు ఏంటో కొంచెం డిఫరెంట్‌గా ఉంటుంది అన్నట్లుగా ఉందిది. అట్లే భుజం పైన చెయ్యేసి తీసుకో చేతులు తిన్నగా ఉండకపోతే దెబ్బలు పడతాయిరో దెబ్బలు పడతాయిరో. సింగిల్ ఫోటో పర్లేదు రంగుల ఫోటో పర్లేదు గ్రూప్ ఫోటో తీసుకుందాం తప్పేమీ లేదు కానీ పబ్లిక్ లో నా ఫోటో పెట్టి పచ్చి పచ్చి కమెంట్స్ చేశారో దెబ్బలు పడతాయి రాజా దెబ్బలు పడతాయి రో దెబ్బ దెబ్బ దెబ్బలు పడతాయి రో.
లిరిక్స్ ఏదో ఉందండి డెఫినెట్‌గా. ఏదో కొంచెం అర్థమైంది. నేను తెలుగోడినే, నాకు తెలుగొచ్చు అయినా గానీ, ఏ లాంగ్వేజ్‌లో అయినా నేను మ్యూజిక్‌లో లిరిక్స్‌ని పెద్దగా విని అర్థం చేసుకునే అంత సినిమా లేదిక్కడ. నేనెప్పుడు మ్యూజిక్ మీదనే ఫోకస్ చేస్తుంటా. లిరిక్స్‌ని పెద్దగా పట్టించుకోను. బట్ లిరిక్స్ అయితే ఉంది. ఏదో సమ్ కాన్సెప్ట్ అయితే ఉంది. దెబ్బలు పడతాయి రాడా దెబ్బలు పడతాయి రో దెబ్బ దెబ్బ దెబ్బలు పడతాయి రో సూపర్. ట్రాన్సిషన్ అయితే సూపర్ అనిపించింది. అప్పటిదాకా ఒక బీట్ సడన్‌గా ఒక డ్రమ్స్ వచ్చేసి ఇప్పుడు ఇది రావటం అనేది సూపర్. సూపర్ ట్రాన్సిషన్. వావ్! ఈ మూవ్ 'ఆర్ఆర్ఆర్' నుంచి ఇన్‌స్పైర్ అయిన మూవ్ లాగా ఉంది. ఏ పోజ్ అయినా ఫోటో తీసుకో ఎక్స్పోజింగ్ లా ఉన్నదంటే దెబ్బలు పడతాయి రో దెబ్బలు పడతాయి రో యాంగిల్ ఏదైనా ఫోటో తీసుకో బ్యాడ్ యాంగిల్ లో చూసావంటే దెబ్బలు పడతాయి రో దీనికది మాట్లాడుకోవాలంటే అంటే పాజిటివ్‌గా చెప్తున్నాను కాంప్లిమెంట్. నేను ఒక యోగా ట్రైనర్‌ని కాబట్టి మాకు ఫిట్‌నెస్ మీద చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది. ఫిట్‌గా ఉండడం, బాడీ అంతా టైట్‌గా మెయింటైన్ చేయడం అనేది మాకు చాలా పెద్ద కోరికగా నిలుస్తుందనమాట. సో, ఇప్పుడు చెప్పాలంటే ఇది కాంప్లిమెంట్‌గా తీసుకోండి. 'శ్రీలీల' గారు అసలు ఎంత ఫిట్‌గా ఉన్నారంటే ఇందులో అసలు ఒక ఆమెకి గ్రేట్ అని చెప్పాలి ఆమె ఫిట్‌నెస్‌కి. దెబ్బలు పడతాయి రో తీసిన ఫోటో దాసుకో తీరుబడిగా చూసుకో కళ్ళకి పండగ చేసుకో కాదనేది లేదు కానీ కేసులు మార్పింగ్ చేసి పిచ్చి పిచ్చి వేషాలేసారో దెబ్బలు పడతాయి రాజా దెబ్బలు పడతాయి రో దెబ్బ దెబ్బ దెబ్బలు పడతాయి రో దెబ్బలు పడతాయి రాజా దెబ్బలు పడతాయి రో దెబ్బ దెబ్బ దెబ్బలు పడతాయి రో డాన్సింగ్ అంత ఈజీ కాదండి. యోగా అన్నా మీరు కొద్దో గొప్పో చేసేయొచ్చు గానీ, డాన్స్ చేయాలంటే బాగా స్టామినా గావాలి. అండ్ ఆ ఆహ్, మ్యూజిక్‌తో పాటు, బీట్‌తో పాటు బాడీ మూవ్‌మెంట్స్ ఇవ్వటం. ఇదంతా డాన్స్ అనేది ఒక ఈజీగా, హ్యాపీగా చేసుకోవచ్చు. ఒక పర్టిక్యులర్‌గా చేయాలి అంటే దానికి అందరూ చేయలేరు. కొంతమంది చేయగలుగుతారు. వాళ్ళకి ఈజీగా నేచురల్‌గా వస్తుంది. నాకైతే ఎప్పుడు అది డిఫరెంట్ అండి. పార్టీస్‌లో అప్పుడప్పుడు మనం ఏదో సింపుల్ డాన్స్ స్టెప్స్, మూవ్స్ వేరు. ఇందులో కొంచెం సింపుల్‌గా గూడా ఉంది. అండ్ సమ్ డిఫరెంట్ మూవ్స్ కూడా ఉన్నాయి. ఇంట్రెస్టింగ్‌గా ఉంది. సో, నిజాలు మాట్లాడుకోవాలంటే నాకు యాక్చువల్లీ అర్థం కాలేదు కాన్సెప్ట్ అయితే. ఏదో కొంచెం తప్పులు చేస్తే నీకు దెబ్బలు పడతాయి అన్నట్టు ఏదో అనిపించింది. నన్ను క్షమించండి. నాకు అర్థం కాలేదు కాబట్టి. ఏదో బట్ ఏంటంటే ఇది బాగా ఎంటర్‌టైనింగ్‌గా అనిపించింది. మ్యూజిక్ బాగున్నది. మ్యూజిక్ ఎంజాయ్ చేయగలిగిన మంచి బీట్ ఉన్నది. స్టార్టింగ్ బీట్ అండ్ యూ కెన్ ఎంజాయ్ అనమాట. ఈ ఈ మ్యూజిక్ పెట్టుకొని ఎప్పుడైనా ఫ్రెండ్స్ తోటి ఏమన్నా పార్టీ జరుగుతుందంటే, ఈ సాంగ్ గూడా ప్లే లిస్ట్‌లో పెట్టుకోవచ్చు. అలా ఉంది సాంగ్. బావుంది. బాగా ఎంజాయ్ చేశాను. థాంక్ యూ సో మచ్.